కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చాలండి. ఇక్కడ ప్రతి క్రైస్తవునికి ప్రాముఖ్యముగా కావలసినటువంటి యొక్క అంశము ఏమిటి తన జీవితములో అంటే సహనము. ఏం కావాలండి? సహనము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి యొక్క మాటలు ఏమిటంటే సహనము చేసేటువంటి యొక్క అద్భుతములు. మానవుడు అందులో ప్రాముఖ్యముగా దేవుని బిడ్డలు, దేవునిని ప్రేమించగలిగిన వారు సహనము కలిగి ఉంటే ఆ సహనము ఆ మానవుని జీవితములో ఏ అద్భుత కార్యము చేయగలిగినదిగా ఉన్నది. దావీదు అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనము కలిగి యుంటిని, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని యుంటిని. దేవుని దగ్గర దావీదు సహనము కలిగి ఉన్నాడు. సహనము అనేది చాలా ప్రాముఖ్యం మానవుని జీవితములో. సహనము అనగా అర్థం ఏమిటంటే ఏమిటండి? సహనం అనగా అర్థము ఓర్పు అనగా ఒకటే, సహనము అనగా ఒకటే. అయితే సహనము అనగా ఆత్మీయ భాషలోనికి మనం వెళితే సహనము అనగా అర్థం ఏమిటి అంటే దేవుని చిత్తానికి విధేయతను చూపుట. ఏమిటండి సహనం అంటే? దేవుని చిత్తమునకు విధేయతను చూపి జీవించగలడమే సహనము. మానవుని జీవితంలో సహనం ఉంటే ఆ సహనం ఏమి చేస్తుంది అంటే దేవుని చిత్తాన్ని తన జీవితములో నెరవేర్చడానికి ఓర్పు కలిగి మానవుడు జీవిస్తాడు. అదే మానవునిలో సహనం లేకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహనం అనేది లేనప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడు. దేవుని క్రియల కొరకు ఓపిక కలిగి ఉండడు మానవుడు. ఈనాడు మన జీవితంలో ఏ గొప్ప క్రియ జరగాలన్నా సహనము కావాలి. ప్రార్థన చేస్తాం, ప్రభువా నా చిత్తము కాదు, గడి చెప్పాలి మాట, ప్రభువా నా చిత్తము కాదు. మరి ఓర్పు ఉంటుందా? నా చిత్తం కాదు ప్రభు, నా ఆలోచనలు కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా వివేచన కాదయ్యా, అంతయు నీదే అంటామే కానీ పడిపోతూ ఉంటాం సహనం లేకుండా, ఓడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకయ్యా అంటే నువ్వు ఎంతగా సహనము కలిగి ఉండాలి అని చెప్పి మనం ప్రయత్నము చేస్తున్నా మన విరోధి అయిన అపవాది నిన్ను పడగొట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నిన్ను గెలవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నిన్ను ఓడించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నం వాడిది, వాడి యొక్క తంత్రములు వాడివి, వాడి యుక్త శక్తులు వాడివి, వాడి యుక్తులు వాడివి. అయితే మరి దేవుని బిడ్డగా మరి మన యొక్క ప్రయత్నం ఏమిటి? దేవుని బిడ్డగా మన యొక్క సఫలతలోనికి వెళ్ళగలిగిన శక్తి ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. సహనము అనగా ఒకటే మన జ్ఞాపకంలో ఉండాలి, ప్రభువా నీ చిత్తానికి విధేయత చూపడమే నిజమైన సహనము. నీ చిత్తము నా జీవితంలో జరగాలి అంటే నేను సహనము కలిగి ఉండాలి. దావీదు అంటున్నాడు ఇక్కడ 40వ కీర్తన 1వ వచనములో, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. హల్లెలూయా. ఎవరి కొరకంట? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఎందుకంటే దేవుని చిత్తము నా జీవితంలో జరగడానికి, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు సహనము చాలా ప్రాముఖ్యం, ఓపిక చాలా ప్రాముఖ్యము. ఆ ఓపిక కొరకు, ఆ దేవుని కార్యము కొరకు నేను ఏం చేస్తున్నాను? సహనముతో కనిపెట్టుకొని ఉంటున్నాను. ఇంటికెళ్ళి ఆ 40వ అధ్యాయం మొత్తం చదవండి. పైన అంటున్నాడు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి. అయితే ఎందుకు అంత సహనం కలిగి ఉన్నాడు దావీదు అనేది కిందన్న వచనాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తాయి. దావీదు ఇంతటి బాధలో ఉండి
ప్రారంభంలో అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనం. ఎందుకంటే కింద ఉన్న ప్రతి బాధలో నుండి దేవుని చిత్తము నెరవేర్చబడడానికి, నా జీవితము ఉన్నతముగా లేవనెత్తబడడానికి నేను సహనముతో ఉంటే నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. నేను సహనం కోల్పోయానంటే ఓడిపోయినట్టే లెక్క. అక్కడ ఇంకా ఓపిక లేకపోతే ఓడిపోయినట్టే. నువ్వు ఎంత బలాఢ్యుడు అయినా సహనము నీలో లేకపోతే నువ్వు పడిపోతావు. జాగ్రత్త. ఎక్కడ నీవు సహనము కోల్పోయావో అక్కడే కుప్పకూలిపోతావు. అది దావీదు అంటున్నాడు, నేను కనిపెట్టుకొని ఉంటిని దేనితో? సహనముతో. అనేక బాధలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని గెలవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుధం ఏదైనా ఉన్నదయ్యా అంటే అది సహనము. సహనం అనగా అర్థం ఏమిటి? దేవుని చిత్తాన్ని విధేయత చూపటము, ఆయన చిత్తానికి విధేయుడిగా జీవించడం నిజమైన సహనము. ఆ సహనము లేకపోతే చాలా ప్రమాదకరం, ఏం పొందుకోలేము. అయితే గ్రంథములో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ఇదే సహనమును కలిగి అద్భుతమైనటువంటి యొక్క స్థితిలోనికి వెళ్ళారు. ఏమీ లేనివారే, ఏ యోగ్యత లేనివారే, ఏమాత్రం కూడా మంచితనము లేనివారు, ఏమాత్రం కూడా అర్హత లేనివారు, పడిపోయిన వాళ్ళు, త్రోసివేయబడ్డ వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు, నిందలతో నిందింపబడిన వాళ్ళు, కొట్టబడ్డ వాళ్ళు, తిట్టబడ్డ వాళ్ళు, అనేకమి ఒక్క మీద ఉమ్మివేయబడిన వాళ్ళు, చంపబడ్డానికి రక్తపాతకముగా చేయబడిన వాళ్ళందరూ కూడా దేవుని కొరకు, దేవునిలో దేవుడు వారికిచ్చిన భక్తిని బట్టి సహనమును సంపాదించుకొని వారు దేనినైతే కోల్పోయారో, ఏ స్థితిలోనంటే వచ్చారో ఆ స్థితిలో ఎక్కడికైతే తరిమిగొట్టబడ్డారో ఆ ప్రాంతములో ఉన్నత స్థానములోనికి నడిపించబడ్డారు ఆ వ్యక్తులు. హల్లెలూయా. భక్తులంటే అనవసరంగా ఊరికనే భక్తులం అయిపోరండి ఎవరు కూడాను. చాలా మంది పిలుస్తారు, వారు భక్తులండి వాళ్ళు. మరి భక్తులంటే మరి భక్తి కలిగి జీవించాలి కదా. భక్తులంటే మరి నీ గుర్తింపు, నీ బలము, నీ ఉన్నతమైన కార్యములు, నీ గొప్పతనము, నీ యొక్క అభివృద్ధి కనబడాలి కదా లోకానికి. ఊరకనే భక్తుడను నేనని పిలిపించుకుంటే, ఊరకడనే భక్తుడనే పేరు పెట్టించుకుంటే ఉపయోగం లేదు. మన పేరు ఏదే కావచ్చు, మన పేరు గ్రంథములు ఎంత గొప్పదైనటువంటి యొక్క పేరే కావచ్చు, లోకములో ఎంత గొప్ప పేరును కలిగిన ఉన్నవారు పేరునే మనం పెట్టుకొని ఉండవచ్చు. అయితే ఆ పేరుకు అర్థం కాదు కానీ జీవితానికి అర్థం కావాలి. జీవితము అర్థగర్భితముగా జీవించాలి. చాలామంది అంటారు, బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాస్టర్ గారు పేరు మార్చరా? మీరు పేరు మార్చాలండి. పేరు మార్చకపోతే ఏముంది? అయితే పేరు మారుస్తాం. ఏమండి, ఎవరో ఒక పేరు ఉంటుంది, సాధారణంగా ఒక పేరు ఉంటుంది, ఏదో ఒక పేరు. బాప్తిసం తీసుకోక మునుపు, బాప్తిసం తీసుకున్న తర్వాత సంతోషమ్మ అని పెట్టామనుకోండి. ఏమండి, బాప్తిసం తీసుకున్న తర్వాత సంతోషమ్మ అని పెట్టామనుకోండి, జీవితంలో సంతోషం లేదు. అందరూ పిలుస్తారు, ఏమని? అందరూ పిలుస్తారు. పిలిపించుకున్నప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటుంది. కొన్నిసార్లు వినగా 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 ఏమైపోతుందా పేరు? ఏం పేరు పెట్టి పిలుస్తావలే, అక్కయ్య అని పిలువ సరిపోదు నన్ను. ఎందుకమ్మా సంతోషమ్మా అని పిలిస్తే బాగానే ఉంది కదా. ఆ పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేదు. పేరును బట్టి జీవితానికి విలువ కాదు కానీ జీవిత విలువను బట్టి, జీవిత క్రమమును బట్టి, జీవించే జీవిత ప్రవర్తనను బట్టి నీ పేరుకు విలువ రావాలి. ఆ పేరు ఎలాంటిది కావచ్చు, ఎంత చెడ్డదైనా ఉండవచ్చు. అయితే జీవించే జీవితము పేరుకు ఘనతను తీసుకుని వస్తుంది. అయితే మన జీవితంలో ఒక మంచి జరగాలయ్యా అంటే సహనము కావాలి. ఒక గొప్ప స్థానములోనికి మనం వెళ్ళాలి అంటే సహనము కావాలి. రే సంగమా, సహనము కోల్పోయాము అంటే పడిపోయినట్టే లెక్క. సహనము కోల్పోయామయ్య అంటే ఓడిపోయినట్టే లెక్క. కాబట్టి సహనం ఎప్పుడు కోల్పోవద్దండి. ఎలాంటి పరిస్థితి కావచ్చు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది ఎలాంటి పరిస్థితిలోనే ఉండవచ్చు. నీవు నేను సహనము మాత్రం కోల్పోవద్దండి. సహనము నీ ఆత్మీయ జీవితంలో నుండి, నీ యొక్క దైనందిన జీవితంలో నుండి బయటికి వెళ్ళనివ్వకుండా సహనాన్ని, సహనముతో, శాంతముగా, ఓపికతో ప్రభు వైపు నీ కన్నులెత్తి చూడండి.
ఎలాంటి పరిస్థితే కావచ్చు, దేవుడు దాన్ని మార్చడానికి సమర్థుడు ఆయన. ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన సమర్థుడు. అయితే సహనముతో నీవు దేవునిని ప్రార్థిస్తే చాలు. సహనముతో నీవు దేవుని పట్ల కనిపెట్టుకొని ఉంటే చాలు. జీవితంలో సహనం ఉంటే చాలండి, దేనైనా గెలవగలుగుతాం. కొంతమందిని మనం అంటుంటాం, ఏంట్రా అందరూ కూడా గొప్ప గొప్పగా చెప్పుకొని పనులు చేస్తున్నారు ఏంటి, మెల్లిగా సైలెంట్గా ఉంటావేంటి? సైలెంట్గా ఉన్న వాళ్ళకి ఇంకొక పేరు పెడతారు, ఏంటంటే సైలెంట్ కిల్లర్. వాడు మౌనంగా ఉండి అని చేసేస్తాడండి వాడు. ఏంటంట, అందరూ కూడా చెప్పుకొని చేస్తుంటే వీడు చెప్పకుండానే మౌనంగా చేసేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం చెప్పుకునే వారముగా ఉండకూడదు, కానీ మన జీవితములో మౌనము అనగా అర్థం ఏమిటంటే సహనము అనేది మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములను చేయగలిగినదిగా ఉండాలి. హల్లెలూయా. సహనము అనేది గొప్ప గొప్ప కార్యములను చేయాలి. ఏది అవ్వదో సహనము చేస్తుంది నీ జీవితంలో, సహనము కలిగి ఉంటే.